శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఆహా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. సంక్రమణము, సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలో ప్రవేశించడం. సూర్యుడు గత నెల రోజుల నుంచి ధనుస్సు రాశిలో ఉన్నాడు. ఈరోజు అంటే రేపు 14వ తారీఖు మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పి మనం అనుకుంటాం. దీనికి చాలా విశిష్టత ఉంది. ఇప్పుడు మనం భోగి పండుగకి ఎలాగైతే చెప్పుకున్నామో దీనికి కూడా మంగళవారము, పునర్వసు నక్షత్రము కూడినటువంటిది. పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి ఒక మంగళవారము, పౌర్ణమి తెల్లవారి కృష్ణపాడ్యమి, ఇవన్నీ కూడా శుభసూచకాలు. కృష్ణపాడ్యమి కూడా పూర్ణచంద్రుడు. మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిది, అంగారకునికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిది మంగళవారము. ఇక పునర్వసు నక్షత్రము గురుగ్రహానికి సంబంధించినటువంటిది. పునర్వసు నక్షత్రము అది పితృకారక నక్షత్రము అని చెప్పి కూడా అంటారు జ్యోతిషాస్త్రంలో. పితృకారక నక్షత్రం. మరి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటిది ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి ఒక మకర సంక్రాంతి. ఈరోజు ఉదయమే లేచి ఇల్లు అలంకరించుకొని వాకిట్లో కలాపి చల్లి గొబ్బెమ్మలు మంచి రంగురంగులతో ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టుకొని ఇంట్లో కడప గౌరీ పూజ, కడప అంటే ద్వారబంధ పూజ అంటారు, గడప పూజ అంటారు. గడప పూజలు చేసుకొని అభ్యంగనం చేసుకున్న తర్వాత ఇంట్లో పిండి వంటలు అవన్నీ కూడా చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకోవాలి. మనకు సంక్రమణము మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషాలకు ప్రవేశించినప్పటికీ ఉదయం 9:35 నుంచే మనకు పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి 9:34 తర్వాత మనము ఆ సూర్యనారాయణునికి సంబంధించినటువంటి ఒక పూజలు చేసుకోవాలి. ఏం చేయాలి సూర్యనారాయణ పూజకు? కొన్ని ప్రాంతాలలో ఈ మకర సంక్రమణ నాడే పాలు పొంగిస్తారు. వాకిట్లో పిడకలు పెట్టి ఆ పిడకల మీద గురిలోనో ఒక మంచి పాత్రలోనో పెట్టి, సామాన్యంగా మట్టి పాత్రలో పాలు పొంగించడం చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ మట్టి పాత్రలో పాలు పొంగించి అందులో గోధుమలు బెల్లము వేసి పాయసంలాగా చేసి దానిని ఆ సూర్యనారాయణ మూర్తికి నివేదన చేయడం జరుగుతుంది. ఇంట్లో కూడా సంక్రాంతి నోము అని చెప్పి కొన్ని ప్రాంతాలలో కొందరు చేసుకుంటూ ఉంటారు. నోములు వాయనాలు చేసుకొని గౌరీదేవి యొక్క పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడము. ఇక ఇక్కడ మంగళవారానికి అధిపతి అంగారకుడు, పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు. ఈ గురువు అంగారకుడు కూడినప్పుడు జ్యోతిషాస్త్రంలో గురుమంగళ యోగము అన్నారు. అలాంటి గురుమంగళ యోగము ఈరోజు అని చెప్పి మనం అనుకోవచ్చు. చాలా శుభమైనటువంటిది. ఈరోజు కూడా శివాలయంలో అభిషేకాలు చేసుకోవడము, స్కందునికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడము, నాగదేవతకు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడము చాలా విశేషమైనటువంటిది. ఇక ఈరోజు ముత్తైదువులను పిలుచుకోవడము, పిండి వంటలు, దాంట్లో ముఖ్యంగా ఈరోజు నువ్వులతో చేసినటువంటి ఒక పదార్థాలు ఎక్కువగా చేయాలి. ప్రతి వంటలో కూడా నువ్వులు పాడాలి. ఉదయం అభ్యంగనం చేసేటప్పుడు కూడా నువ్వు పిండి ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. మీకు దొరికితే 2 జిల్లెడాకులు తల మీద పెట్టుకొని జిల్లెడాకుల మించి స్నానం చేయండి. వాటిని అర్కపత్రము అంటారు. వాటితో స్నానం చేయడం, దీనివల్ల శరీరంలో ఉండబడేటువంటి ఒక రోగాలన్నీ పోతాయి. ఎందుకంటే సూర్యునికి అర్కపత్రం ఎక్కువగా ఇష్టం కాబట్టి అర్కుడు అనేటువంటి ఒక పేరు కూడా అతనికి ఉంది. అందుకే జిల్లేడు చెట్టుకు అర్కము అనేటువంటి ఒక పేరు. ఆ అర్కపత్రాలు
దొరికితే తెల్ల జిల్లెడు లేదా ఏ జిల్లెడైనా పర్వాలేదు. ఆ జిల్లెడు పత్రాలు తల మీద పెట్టుకొని స్నానం చేయడము. స్వామికి గోధుమ ధాన్యం అంటే ఎక్కువగా ఇష్టము. ఆ గోధుమ ధాన్యంతో పాయసం చేయడము, పాలు పొంగించడము, గోధుమ ధాన్య పదార్థాలు తినడము. ఆ గోధుమ ధాన్య పాయసం ఏదైతే ఉందో అది సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టడము. ఇంకా ఇది పితృ కార్యక్రమానికి చాలా శుభసూచకమైనటువంటిది. ఎందుకంటే రాత్రికి అధిపతులంతా కూడా పితృదేవతలు, ఉదయానికి అధిపతులంతా కూడా ఈ దేవతలు. అంటే ఇంతకాలం దక్షిణాయనంలో ఉన్నటువంటి ఒక పితృదేవత మరణించినటువంటి వాళ్ళు కావచ్చు, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మోక్ష సామ్రాజ్యము కలగడానికే ఆ రోజు నల్ల నువ్వులతో తమ పితృపితామహులకు, ప్రపితామహులకు వీళ్ళందరికీ కూడా తర్పణం ఇవ్వాలి. తండ్రి లేనటువంటి వాళ్ళు, తండ్రి లేనటువంటి వాళ్ళు, తండ్రి లేక తల్లి ఉన్నప్పటికైనా తండ్రికి, తాతకు, ముత్తాతకు ఇలా వాళ్ళకు తిల తర్పణాలు ఇవ్వడము, తిల సంబంధమైన పదార్థాలు భోంచేయడము చాలా మంచిది. ఇక మనకు నిన్న భోగి అయింది కదా, భోగి రోజు ఇంకొకటి ఉంది. ఆ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక రోజు భోగి రోజు. నిన్నటి రోజు గోదాదేవి అంటే విష్ణు చిత్తుని యొక్క కుమార్తె గోదాదేవి. అతనికి ఒక చెట్టు పొదలో దొరికితే గోదాదేవి, గోదా అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నాడు. ఆమె చిన్నప్పటి నుంచే విష్ణుమూర్తి యొక్క భక్తురాలు. అలా ఆమె వయసు వచ్చిన తర్వాత విష్ణుమూర్తినే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. మనస్సులో ఎప్పుడు కూడా తన మనస్సులో ఆ విష్ణుమూర్తినే చింతిస్తూ ఉంటుంది ఆ గోదాదేవి. విష్ణు చిత్తుడు ఏం చేసేవాడు, ప్రతిరోజు ఆ రంగనాయక స్వామికి అంటే విష్ణుమూర్తి రంగనాయక స్వామికి పూలదండలు ఇచ్చేవాడు. ఓ రోజు తులసిమాల, ఓ రోజు పూలమాల స్వామికి ప్రతిరోజు ఇచ్చే అది స్వామికి అర్పించిన తర్వాతనే తక్కిన పూలమాలతో స్వామిని అలంకరించేవారు. ఇలా ప్రతిరోజు ఇచ్చేవారు. అయితే ఈ గోదాదేవి పూలమాల చేసి తండ్రి పక్కకు జరగగానే ఆ పూలమాల తన తలలో పెట్టుకొని అద్దంలో చూసుకునేదట. ఎంత అందంగా ఉన్నాను, స్వామికి నేను నచ్చుతానా అని చెప్పి ఆనందపడేదట. తీసి మళ్ళీ అక్కడ పెట్టేది, అది తీసుకువెళ్ళి సమర్పించేవాళ్ళు. ఇలా చేస్తూ ఉంటే ఒకనాడు ఆ రంగనాయక స్వామి మెడలో పూలమాల వేసేటప్పటికీ అందులో తల వెంట్రుక ఉందట. అది చూసి పూజారులు విష్ణు చిత్తుని చాలా కోపడ్డారు, తిట్టారు. అది ఎలా వచ్చింది అని చెప్పి అతను పరిశోధన చెప్తే అప్పుడు కూతురు చెప్పింది, నా తలలో పెట్టుకొని నేను స్వామి నా భర్తకు సమర్పించుకుంటాను. భర్తకు సమర్పించుకుంటున్నావా? విష్ణుమూర్తి నీకు భర్త అవుతాడా? విష్ణుమూర్తి ఎక్కడా, నువ్వెక్కడా? అతను వైకుంఠంలో, మనం భూలోకంలో అని చెప్పి ఎంతో చెప్తే కూడా వినకుండా ఆమె ధనుర్మాసంలో అంటే మూలా నక్షత్రంలోకి సూర్యుడు, ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి అంటే డిసెంబర్ 14, 15 తారీఖులలో నుంచి ప్రారంభం, ఒకసారి 16 తారీఖు కూడా వస్తుంది. ఆనాటి నుంచి ఈ భోగి పండుగ వరకు ఆ గోదాదేవి ప్రతిరోజు ఒక శ్లోకంతో ఆ స్వామిని కీర్తించిందట. దీన్నే పాశురాలు అంటారు. 30 పాశురాలు ఉంటాయి. 30 రోజులు రోజుకొక పాశురం చేత, రోజుకొక శ్లోకం చేత ఆ విష్ణు భగవాను రంగనాయక స్వామిని వేడుకుంది. చివరికి భోగి పండుగ నాడు ఆ గోదాదేవికి రంగనాయక స్వామికి ఇద్దరికి కూడా వివాహం జరిగింది. అది అలా వివాహం జరిగి తర్వాత వివాహం చేసుకుంది. ఆ తర్వాత స్వామిలో ఐక్యమైంది. ఇది మనకు భోగి పండుగ నాడు జరిగింది. ఆ తెల్లవారి మనము ఆ విష్ణుమూర్తికి అదే గోదాదేవికి వివాహం, సంక్రాంతి నాడు గోదాదేవికి వివాహం చేసుకుంటూ ఒక రంగనాథ స్వామికి, గోదాదేవి సహిత రంగనాథ స్వామికి మనము సేవ చేసుకోవాలి, అంటే పూజ చేసుకోవాలి. రంగనాథ స్వామి మనకు ఎక్కడ దొరుకుతాడు? శ్రీరంగం చెన్నైలో ఉంది, అక్కడికి వెళ్తామా అంటే కాదు. అక్కడికే వెళ్ళాలనేటువంటిది ఏం లేదు, వెళ్తే వెళ్ళొచ్చు. లేదా మన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి పద్మావతి విగ్రహం ఉంటే, వాళ్ళ ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు పెట్టుకొని ఆ ఫోటోకు స్వామివారికి మంచిగా పూలతో అలంకారం చేసి ఆ స్వామివారి యొక్క పూజ చేసుకోవాలి. ఇటు పాలు పొంగించడము, గోదాదేవి అంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క పూజ చేసుకోవడము,
వెంకటేశ్వరుడు పద్మావతికి పూజ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఎలా వస్తున్నాయంటే, మొన్ననే వైకుంఠ ద్వార దర్శనం అయింది, ఉత్తర ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఆ రోజే విష్ణుమూర్తి లేచాడు. అంటే విష్ణుమూర్తి లేచింది కార్తీక శుద్ధ ఏకాదశి నాడే, అది ఉత్థాన ఏకాదశి. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటిది ఏకాదశి, శుద్ధ ఏకాదశి ఉందో అది వైకుంఠ ఏకాదశి. అంటే ఆనాడు లేచి ఈనాడు నడుచుకుంటూ మనవారు వచ్చేటప్పటికి ఒక నెల కాలం పట్టింది స్వామివారికి. అప్పుడు ఉత్తర ద్వారం నుంచి మనకు దర్శనమిచ్చాడు. లేవగానే వెంబడే వెళ్ళి తలుపు తీసుకొని బయట తిరగాం కదా, అలాగే విష్ణుమూర్తి ఉత్థాన ఏకాదశి నాడు లేచాడు. కానీ అతను మంచం నుంచి దిగి చేసి వచ్చేటప్పటికి మళ్ళీ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఒకసారి మార్గశిర మాసంలో ఇలా ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమైతే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఒక శుద్ధ ఏకాదశి మనకు వైకుంఠ ఏకాదశి. మొన్ననే వైకుంఠ ఏకాదశి జరిగింది. ఉత్తర ద్వారం గుండా భగవంతుడు వచ్చాడు. ఈనాడు సూర్యనారాయణ మూర్తి మకర రాశిలో ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాడు. ఉత్తరం దిక్కు ప్రయాణం చేస్తూ ఉన్నాడు సంక్రమణం నాడు. కాబట్టి ఈనాడు స్వామివారికి అటు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర పద్మావతులకు, రంగనాయ స్వామి, గోదాదేవికి, అండాలకు, వీళ్ళకు మనం సేవ చేసుకొని పూజ చేసుకోవడం సంక్రమణం నాడు చాలా మంచిది. అలా చేసుకోవడం వల్ల ఈ గోదాదేవికి యొక్క కళ్యాణాన్ని తిలకించడం వల్ల, అంటే భోగి పండుగ నాడు గోదాదేవి యొక్క కళ్యాణం తిలకించడము, సంక్రమణము నాడు ఆ గోదా విష్ణుమూర్తుల యొక్క పూజ చేసుకోవడం వల్ల వివాహము కానటువంటి ఒక కన్యలకు వివాహం తొందరగా కావడం అనేటువంటి కూడా సిద్ధిస్తుందని చెప్పి మనకు కొన్ని శాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకోవడము, శివాలయంలోకి వెళ్ళి శివుని పూజ చేసుకోవడము ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత బంధువులతో కలిసి పిండి వంటలు అవన్నీ కూడా చేసుకొని మంచిగా భోంచేయడము. ఈరోజు సంక్రమణం నాడు ఇది మనకు పునర్సు నక్షత్రంలో వస్తుంది. పునర్సు నక్షత్రము గురు నక్షత్రం అంటారు. అంటే పునర్సు నక్షత్రానికి అధిపతి గురుగ్రహం. కాబట్టి మనకు దగ్గరలో దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ, సాయిబాబా దేవాలయం కానీ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి పూజలు చేసుకోవడము వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఆస్కారం ఉంది, కష్టాలు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది, మనశ్శాంతి దొరుకుతుంది, అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా మనకు జరుగుతుంటాయి. ఇలా చేసుకొని సాయంకాలము పేరెంటాలను పిలుచుకొని వాళ్ళకు పసుబొట్టులు, తాంబూలాలు సమర్పించుకోవడము ఇవన్నీ కూడా చేయాలి. బ్రాహ్మణులను పిలిచి ఆ బ్రాహ్మణ చేత వాళ్ళకు దక్షిణ తాంబూలాదులు సమర్పించుకోవడం అనేటువంటి కూడా మనకు ఆచారంలో జరుగుతుంది. ఇక ముఖ్యమైన ఒక విషయము, ఈ ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమైందో అంటే డిసెంబర్ 14 తారీఖు నుంచి మకర సంక్రాంతి వరకు చాలా కోలాహలంగా ఉంటాయి గ్రామాలు. మా చిన్నప్పుడు మేము చాలా చూసేవాళ్ళం. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి గంగిరెద్దును తీసుకొని సన్నాయి వాయించుకుంటూ ఊరంతా తిరిగేవారు, గ్రామ ప్రదక్షిణ చేసేవారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని చెప్పి అనుకుంటూ ఊరంతా తిరిగేవారు. బుడుబుక్కలవాడు అది ఊహించుకుంటూ అంబ పలుకు జగదంబ పలుకు అని చెప్పి అనుకుంటూ వాడు ఊరంతా తిరిగేవాడు. హరిదాసులు హరిలో రంగ హరి అని చెప్పి హరిదాసులు ఊరంతా ఉదయం 4 గంటల నుంచే ఊరంతా గ్రామ పర్యటన చేసి ఆ తెల్లవ సూర్యోదయం తర్వాత ఇంటింటికి వచ్చి భిక్షను తీసుకునేవారు. ఎన్నడూ ఈ నెల రోజులు భిక్షను తీసుకునేవాళ్ళు కాదు. ఈ భోగి పండుగ, సంక్రాంతి, కమలం ఈ 3 రోజులు మాత్రమే వాళ్ళు భిక్ష తీసుకునేవారు, ఆడుకోవడానికి వచ్చేవారు. బంగిరెద్దుల వారు కానీ, మన బుడుబుక్కల వాళ్ళు కానీ, హరిదాసులు కానీ ఈ నెల రోజులు ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి భోగి పండుగ వరకు ప్రతిరోజు కూడా గ్రామ పర్యటన చేసేవారు. అది వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వాయిద్యాలు వాయించుకుంటూ స్వామిని మేలుకొల్పు చేస్తూ, హరిదాసులు బుడిబుక్కల వారు ఆ బుడిబుక్కలు ఊంచుకుంటూ, గంగిరెద్దుల వారు గంగిరెద్దును తెంపుకుంటూ ఇలా తిరిగి సంక్రమణము రోజు నుంచి వాళ్ళు అయ్యా మేము 4 రోజులు తిరిగాము, మేలుకొల్పులు చేశాము, ఇచ్చేసామన్నారు. ఈ భట్టరాజులు కూడా పూర్వకాలంలో భట్టరాజులు అనేవి ఉండేవారు. వాళ్ళు కూడా మేలుకొల్పులు వాడేటువంటి వారు దేవాలయం దగ్గరకు వచ్చి ఇలా చేసుకొని చాలా హడావుడిగా ఉండి
మకర సంక్రమణం నుంచి వాళ్ళు వచ్చి నెల రోజుల నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళకు మనకు తోచినటువంటి ఒక ధన సహాయము, వస్త్ర సహాయము, ధాన్య సహాయాలు ఇవన్నీ కూడా పూర్వకాలంలో మా చిన్నతనంలో అందరూ గ్రామ పెద్దలు వేరే వాళ్ళందరూ కూడా చేసేటువంటి వారు. ఇక ఇదంతా జరిగిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయి, హాయిగా కొద్దిసేపు కూర్చున్నాము, టీవీ చూసాము, ముచ్చట్లు ఆడుకున్నాము, మంచిగా ఉంది. సాయంకాలం 4-5 గంటల ప్రాంతంలో దేవాలయానికి వెళ్తే దేవాలయంలో మకర పురుషుని యొక్క లక్షణాలు అన్నీ కూడా బ్రాహ్మడు చెప్పేవాడు. మకర పురుషుడు అంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు కాబట్టి ఆ రోజు ఉత్తరాయణంలో ఉండబడేటువంటి ఒక మకర పురుషుడు ఎలా ఉంటాడు, ఈ మకర పురుషుని యొక్క లక్షణాల వల్ల, అతని యొక్క నడవడిక వల్ల ఈ సంవత్సరము మనకు దేశంలో ఎలా ఉంటాయి, ఎవరెవరికి కష్టాలు వస్తాయి, ఎలా ఉంటాయి అని చెప్పి మకర పురుష లక్షణం అని చెప్పి మనకు మకర పురుష లక్షణం కూడా మనం ఉగాది నాడు ఎలా పంచాంగ పఠనం చేస్తారో అలాగే సంక్రమణ నాడు కూడా సాయంకాలము హాయిగా దేవాలయం మీద అందరూ కూర్చొని మకర పురుషుని యొక్క లక్షణము చెప్తారు. అది కూడా మనం చెప్పుకుందాం. ఈ సంవత్సరం మకర పురుషుడు త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాశికం అష్టబాహుం ద్విపాదం చ వికృతం కృష్ణవర్ణకం శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశస్మృతం ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంత్రే పురుషలక్షణం. సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం ఎలాగున్నాడయ్యా అంటే 3 శిరస్సులు ఉన్నాయట. త్రిశిరం 2 ముఖాలు, 2 ముఖాలకు 4 వక్త్రాలు, 3 నేత్రాలు, 3 కళ్ళు ఉన్నాయట. లంబకర్ణం పెద్ద పెద్ద చెవులు, రక్తదంతం ఎర్రని పళ్ళు, అందరికి పళ్ళు తెల్లగా ఉంటాయి కానీ మన ఈ సంక్రాంతి పురుషునికి మాత్రము ఈ సంవత్సరం ఎర్రని పళ్ళు. లంబభ్రూ ఈ కనుబొమ్మలు చాలా పెద్దగా ఉంటాయి, మనకు సినిమాల్లో చూపిస్తారు రాక్షసులను ఇంత పెద్ద, అలా ఈ కనుబొమ్మల యొక్క వెంట్రుకలు చాలా పెద్దగా ఉంటాయి. అది భ్రూయుగ్మం అంటారు. దీర్ఘనాశికం పొడుగైనటువంటి యొక్క ముక్కు. అష్టబాహుం 8 చేతులు 2 కాళ్ళు మాత్రం. వికృతం కృష్ణవర్ణకం నల్లని రూపముతోటి చాలా వికృతంగా ఉన్నాడట ఈ సంవత్సరము సంక్రాంతి పురుషుడు. అతను ఎంతున్నాడయ్యా, ఎంత పొడుగున్నాడు, ఎంత వెడల్పున్నాడంటే శతయోజనమౌన్నత్యం 100 యోజనాల పొడుగున్నాడు, 12 యోజనాల వెడల్పు గల శరీరంతో ఉన్నాడట. మరి ఇతను ఇలా ఉన్నప్పుడు మనకేం చేస్తాడయ్యా అని చెప్పి అనుకున్నప్పుడు ఈ పురుషుని యొక్క నామధేయం ఏంటి ఈ సంవత్సరము అంటే మహోదరుడు, గొప్పనైనటువంటి యొక్క పొట్ట కలిగినటువంటి వాడు. మహోదరుడు అంటే పెద్ద, ఉదరము అంటే పొట్ట, మహా అంటే గొప్ప, గొప్పనైనటువంటి ఒక పొట్ట కలిగిన వాడు అని చెప్పి అర్థం. మరి ఇలా గొప్పనైనటువంటి ఒక పొట్ట కలిగిన వాడు ఉంటే ఏంటంటే చోరనాశకం, దొంగల యొక్క బాధ లేకుండా పోతుంది అని చెప్పి అర్థం. అతను చేసేటువంటి ఒక స్నానం ఏంటి, బిల్వ స్నానం, నీళ్లు పోసుకోవాలట. బిల్వాలతో మాత్రమే బిల్వపత్రాలన్నీ తలవించి పోసుకుంటారట. అలా బిల్వపత్రాలు నీళ్లు పోసుకోకుండా ఉట్టి బిల్వపత్రాలు ఒంటిని చల్లుకోవడం వల్ల ఈ మహోదరం చేయడం వల్ల ప్రపంచంలో మహాభీతి, అందరికీ భయంగా ఉండడం జరుగుతుంది. ఇక పాడ్యమి నాడు పుట్టాడు కాబట్టి శుభం, సుభిక్షం, దేశమంతా కూడా సుభిక్షంగా హాయిగా సంతోషంగా ఉంటుంది. కృష్ణపక్షంలో పుట్టాడు, కృష్ణపక్షం మొదటి రోజు, అది కూడా పాడ్యమి కృష్ణపక్షము కాబట్టి పూర్ణచంద్రుడు కాబట్టి ఆ రోజు కూడా మంచి రోజు. సుభిక్షంగా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడము, ఆ ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇక పుష్యమి నక్షత్రంలో పుట్టాడు, ఇదొక్కటి చాలది. పుష్యమాసము పుష్యమి నక్షత్రంలో మహోదరుడు పుట్టాడు, సంక్రాంతి పురుషుడు పుట్టాడు. పుష్యమాసంలో పుష్యమి నక్షత్రంలో పుట్టడం వల్ల జనులలో విరోధము, మనస్సులు కల్మషం కావడము అనేటువంటిది జరుగుతుంది. ఇక మంగళవారం నాడు పుట్టాడు కాబట్టి వ్యాధి భయం, దుర్భిక్షం, మంగళవారము పుట్టడం కాబట్టి అంగారకుడు రోగకారకుడు కాబట్టి రోగాలన్నీ తెప్పిస్తాడు కాబట్టి జాతకరీత్యా
దానివల్ల రోగాలు రకరకాలైనటువంటి వ్యాధులు రావడము, కొత్త కొత్త వ్యాధులు రావడము, దుర్భిక్షము కొన్ని ప్రాంతాలలో దుర్భిక్షంగా ఉండడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక సంక్రాంతి ఎప్పుడు ప్రవేశిస్తుందయ్యా అంటే అపరాహ్న కాలంలో, మధ్యాహ్న కాలంలో, అంటే 2:36 ఏమో, 1 నిమిషం ఇటు అటు ఆ కాలాన్ని బట్టి ఆ 2:36 అపరాహ్న కాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి జనులలో ఆశ, కొంత దుఃఖము, కొంత సుఖము, ఆశాజీవులైతారట. అతను ధరించిన బట్టలు రక్తవస్త్రం, ఎర్రని బట్టలు ధరించాడట మహోదరుడు, సంక్రాంతి పురుషుడు. దానివల్ల అనారోగ్యాలు, ఎప్పుడు చంద్రం మూసుకొని ఉంటాడు, ఎందుకంటే ఎర్రగా ఉంటాడు, వేడి ఉంటుంది కాబట్టి. దానివల్ల బ్రాహ్మణులకు భయం, బ్రాహ్మణులకు బాధ. చూస్తూనే ఉన్నాం బ్రాహ్మణుల యొక్క పరిస్థితులన్నీ కూడా రోజు యూట్యూబ్లలో. బ్రాహ్మణులకు భయం, వాళ్ళకు అనారోగ్యాలు ఏర్పడము జరుగుతుంది. ఇక అతను ధరించేటువంటి జాజి పుష్పధారణం, జాజి పువ్వులను తలలో అతను మెడలో ఆహారంగా వేసుకుంటాడట. దానివల్ల శోభనం మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు. అతను భోంచేసేటువంటిది పాత్ర వెండి పాత్రలో భోంచేస్తాడట మహానుభావుడు, మహోదరుడు. ఎంత పెద్ద వెండి పాత్ర కావాలనో వాడికి. ఆ వెండి పాత్రలో భోజనం చేయడం వల్ల సుభిక్షము ఉంటుంది. అంతేకాకుండా పాయస భక్షణం చేస్తాడు. పాయసం నిరంతరం పాయసం తాగుతూ ఉండడం వల్ల పశువులకు కూడా అనారోగ్యాలు ఏర్పడడం అనేటువంటిది, పశునాశనం అనేటువంటిది చెబుతున్నాడు. తర్వాత రక్త ఛత్రధారణం, ఎర్రని ఛత్రాన్ని పట్టుకొని, అంటే అతను పట్టుకునేందుకు గొడుగు ఎర్రగా ఉంటుంది రక్తవర్ణంగా. అలాంటిది పట్టుకోవడం వల్ల యుద్ధ భయం, అంటే మన భారతదేశానికి యుద్ధ భయం రావడానికి ఆస్కారం కూడా ఉంది. కదలీ ఫలధనం, కదలీ ఫలాలు ఎక్కువగా భుజించడం వల్ల అరటి పండ్లు, అంటే ఫలనాశనం, ఫలాలు అనేటువంటి తగ్గిపోవడానికి, ఫలాల యొక్క పంట తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఇక ఇంకోటి దక్షిణ దిగ్భాగ ఫలం, అతను దక్షిణ ముఖంగా ప్రయాణం చేస్తున్నాడు ఈసారి. మరి మకర సంక్రాంతి ఉత్తరం నుంచి దక్షిణ దిక్కే కదా ప్రయాణం చేయడం, ఉత్తరం నుంచి దక్షిణ దిక్కు ప్రయాణం చేస్తుంటాడు. ఉత్తరాయణం, ఉత్తర దిక్కు. అయితే దక్షిణ దిక్కు గుండా ఉండి ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల దక్షిణ ప్రాంత వాసులకు భయంగా ఉంటుంది. దక్షిణ ప్రాంతాలలో కొంచెం క్షామం రావడానికి ఉంది. దక్షిణ దిశగా ఉండడం వల్ల, సంక్రాంతి పురుషుడు కాలపురుషుడు దక్షిణ దిక్కుగా ఉండడం వల్ల దక్షిణ ప్రాంత వాసులలో భయంగా ఉండడము, ఈతి బాధలు రావడము, అనారోగ్యాలు, ఈతి బాధలు అంటే అనారోగ్యాలు ఉండడము, ఈ విధంగా మనకన్నీ కూడా మనకు ఈ సంక్రాంతి పురుష లక్షణం ఈ విధంగా ఉండడం వల్ల. మరి ఇవన్నీ చెప్తున్నారు. ఏం చెయ్యాలయ్యా అంటే తిలస్నానే, తిలోదర్వి, తిలహోమే, తిలోలకే, తిలభుక్తిల దాతాచ శత్రుల పాపనాశకా. తిలస్నానము, ఈ బాధలన్నీ కూడా సంక్రాంతి నాడు మనకు పోవాలంటే మనం చేసేటువంటి ఒక పని ఏంటి, ముందుగానే హెచ్చరిస్తున్నాను. పొద్దున్నే నువ్వుల పిండి పెట్టుకొని తలస్నానం చెయ్యండి, ఒంటికంతా నువ్వుల పిండి రుద్దుకొని. తిలస్నానం, తిలోదర్వి, తిలలతోటి వంటలు చేసుకోవడం, తిలహోమి, తిలలతో హోమం చేయడము, తిలలతో తర్పణాలు విడవడం, తిలోదకాలు ఎవరికి, మన పితృదేవతలకు దక్షిణ దిశంగా ముఖం చేసి, పితృదేవతలకు తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, నానమ్మ, తాతమ్మ, ఇటు మాత, ఇటు మా భార్య సంబంధం దిక్కు, ఇటు తన సంబంధం దిక్కు ఉన్నటువంటి ఒక 3 తరాల వారికి తిలతర్పణాలు విడవడం అనేటువంటివి చేసుకోవాలి. తిలోదకి. తిలభుకు అంటే నువ్వులతో చేసిన పదార్థాలు తినండి. నువ్వులతో చేసిన ఒక పదార్థాలు కనుక భోంచేసినట్టయితే ఈ బాధలు తగ్గుతాయి, శరీరంలో రోగ బాధలు తగ్గుతాయి. తిలదానాచ, నువ్వులు దానం చేయండి. నల్ల నువ్వులు, గుమ్మడికాయ. సంక్రాంతి నాడు మనం దానం చేయాల్సినటువంటి ఏంటిది అంటే నువ్వులు, నల్లటి కంబళి, ఒక పాత్ర, పరపుష్పాదులు. ఇవి
దానం చేయండి. ఎవరికి దానం చేయాలి? బ్రాహ్మడికే చేయాలా అంటే బ్రాహ్మడికే దానం చేయాలి అనేటువంటి ఒక నియమం లేదు. మనకు రోడ్డు పక్కన ఎంతోమంది చలిబాధకు తట్టుకోలేక ముడుచుకొని పడుకునే వాళ్ళు ఉంటారు, చాలా బీదస్తులు. అలాంటి వానికి దానం చేయాలి. మంచిగా ఉన్నవాడికి, ఇంట్లో సోఫాలు టీవీలు అన్నీ ఉన్నవానికి దానం చేయాలని లేదు. కూష్మాండ దానం అన్నాడు, గుమ్మడికాయ కూడా. ఇవి ఆ రోడ్డు మీద చలికి వణికేటువంటి ఒక వ్యక్తులకు దానం చేసినా పర్వాలేదు. ఆ దుప్పటి కప్పుకొని హాయిగా ఉంటారు, ఆ పదార్థాలు తింటారు. కూష్మాండ దానం, గుమ్మడికాయ కూడా దానం చేయొచ్చు. ఇలా దానం ఇచ్చి దానెంబడి కొంత దక్షిణ కూడా ఇవ్వాలి. దాన సాద్గుణ్యార్థం దక్షిణాదానం అంటాడు. దానం ఇచ్చినటువంటి ఒక ఫలం దొరకాలంటే దక్షిణ ఇవ్వకపోతే దానం ఇచ్చినటువంటి ఒక ఫలితం దొరకదు. కాబట్టి దాన సాద్గుణ్యార్థం దక్షిణ కూడా ఉండాలి. ఇలా 6 రకాలైనటువంటి ఒక తిలం నువ్వులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు చేసుకున్నట్టయితే ఈ మహోదరుడు అనేటువంటి ఒక కాలపురుషుడు అంటే సంక్రాంతి పురుషుని యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఆనందంగా జీవితం గడుపుకుంటాము. ఈ 2025వ సంవత్సరము ఆనందంగా సంతోషంగా కాలం గడుపుకోవడానికి మనం ఉన్నాము. ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని శరణు పెడుతూ ఇటు విష్ణుమూర్తిని, ఇటు శివుడిని ఇద్దరిని కూడా ఏకోదేవా కేశవోవా శివోవా, శివుడు భగవంతుడు ఒక్కడే, వేరే ఎవరు లేరు. మనం పెట్టుకునే యొక్క రూపాలు మాత్రం బహురకాలు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, భగవంతుడు ఒక్కడే, మనం చెప్పుకునే యొక్క పేర్లు వేరు. కాబట్టి అతనికి భగవంతుని యొక్క సేవ చేసుకొని సుఖంగా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుందాము, ఆనందంగా ఉందాము. ఇది శుభం.